ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. మకర జ్యోతి అంటే ఏమిటి? ఆ రోజు నిజంగా అయ్యప్ప స్వామి దర్శనమిస్తారా? మకర సంక్రాంతి రోజు అనగా దక్షిణాయనం వెళ్ళి ఉత్తరాయణం ప్రవేశించే మధ్య సమయాన్ని సంక్రమణ కాలం అంటారు. ఆ రోజు సాయంత్రం 4:30 గంటల నుంచి 6 గంటల కొన్ని నిమిషాలు అటు ఇటుగా సన్నిధానంలో తంత్రివర్యులు వారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి అభిషేకం చేస్తారు. అభిషేకం పూర్తయ్యాక పందల రాజవంశీకులకు స్వామి ఆభరణాలు ఇచ్చారు కదా, ఆ ఆభరణాలను వారు పందల నుంచి ఊరేగింపుగా మోసుకొని వస్తారు. మోసుకొచ్చే దారిలో ఆకాశంలో గద్దలు ఆభరణాలకు కాపలాగా సన్నిధానం వరకు వస్తాయి. ఆ ఆభరణాలను స్వామికి అలంకరించిన తర్వాత స్వామిలో కొత్త తేజస్సు కనిపిస్తుంది. ముగ్ధ మనోహరంగా ఉంటుంది ఆ రూపం. ఆభరణ దర్శనమై హారతి ఇచ్చిన తర్వాత స్వామి ఉత్తర నక్షత్ర రూపంలో ఆకాశంలో కనిపిస్తానని చెప్పారు. అదే సమయంలో కాంతమలైలో ఉండే కొన్ని అడవి జాతుల వారు స్వామివారికి పూజ చేసి హారతి ఇస్తారు. ఆ హారతినే మనం పీల్చుకునే మకర జ్యోతి. ఈ ఆచారం కొన్ని ఏళ్లగా జరుగుతుంది, ఇప్పటికీ జరుగుతుంది. మరి మనుషులే వెలిగిస్తున్నారు కదా, మకర జ్యోతిలో శక్తి నిజంగా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఒకానొక సమయంలో కేరళలో దోపిడీ దొంగల బారి ఎక్కువగా ఉండి ప్రజలు చాలా బాధలు పడేవాళ్ళు. వాళ్ళంతా అయ్యప్ప స్వామిని వేడుకొనగా స్వామి స్వయంగా అవతరించారు కేరళ వర్మ రూపంలో. ఆయనే దేవుడని అక్కడున్న ప్రజలకు ఎవరికీ తెలియదు. ఆయన పేరుని అయ్యనార్, అయ్యప్ప లేదా కేరళ వర్మ అని పిలిచేవాళ్ళు. స్వామి అక్కడున్న దోపిడి దొంగలందరినీ చంపిన తర్వాత కాంతమలై పర్వతం మీద ఎక్కడైతే మకర జ్యోతి వెలుగుతుందో ఆ ప్రదేశం దగ్గర నుండి జ్యోతి స్వరూపంగా అందరూ చూస్తూ ఉండగా శబరిమలై సన్నిధానంలో ఉన్న అయ్యప్ప స్వామి విగ్రహంలో ఐక్యమయ్యాడు. అది అక్కడున్న ప్రజలందరూ చూశారు. అందుకే అప్పటి నుంచి స్వామిని జ్యోతి స్వరూపంగా కొలవడం మొదలుపెట్టారు. కాంతమలై పర్వతం నుంచే ఆ జ్యోతి బయలుదేరింది కావున కాంతమలైలో ప్రతి సంవత్సరం మకర జ్యోతి వెలిగించడం ఆచారమైంది. కానీ ఒక్క సంవత్సరం మాత్రం మకర జ్యోతి దానంతటదే వెలిగింది. అది 1981వ సంవత్సరం. మకర జ్యోతి ఎవరూ వెలిగించకుండానే దానంతటదే వెలిగింది. అది ఖచ్చితంగా స్వామివారి మహిమేనని డాక్టర్ సువర్ణ నలప్పట్ అనే ఆమె ఒక పుస్తకం కూడా రాశారు, పేపర్లో కూడా వేశారు. అలాగే ప్రతి సంవత్సరం వెలిగించే మకర జ్యోతిలో కూడా స్వామివారి స్వరూపమే మనకి కనిపిస్తుంది. ఆ రోజు మనం నిజంగా గమనిస్తే ఆకాశంలో ఏకైక నక్షత్రం మాత్రమే ఉంటుంది. అలాగే స్వామి ఆ రోజు 3 రూపాలుగా దర్శనమిస్తారు. 1 సన్నిధానంలో విగ్రహ రూపంగాను, 2 ఆకాశంలో నక్షత్ర రూపంగాను, 3 కాంతమలైలో జ్యోతి రూపంగాను. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.